ఈ టైంలో యూఎస్ రావడం కరెక్టా కాదా? ఓకే, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటిది రోజు మీ ఇంటికి ఒకటి వస్తూ ఉంటుంది. ఈ వీడియో జస్ట్ ఫర్ ది పేరెంట్స్, నాట్ ఫర్ ది కిడ్స్. ఎందుకంటే కిడ్స్ ఏజ్లో నేను ఉన్నప్పుడు, గ్రాడ్ అయినప్పుడు నేను ఎవరి మాట వినలేదు. నాకు మా బావ చాలాసార్లు చెప్పాడు, వద్దు ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏం లేదు, పెద్ద పెద్ద మేడల్ తప్ప ఏమీ ఉండదని చెప్పి. జస్ట్ టు లెట్ యూ నో, ఐ హ్యావ్ 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ కమింగ్ టు యునైటెడ్ స్టేట్స్. అంటే నేను వర్క్ చేసిన కంపెనీస్ కూడా టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్ అండ్ మైక్రోసాఫ్ట్. సో ఐ థింక్ ఐ డిజర్వ్ టు బి హియర్ అని చెప్పి నేను వచ్చాను. వెన్ ఐ కేమ్ హియర్ అప్పుడు అంతా బాగానే ఉంది, రిలీవ్ అయిన వాళ్ళకి సమ్వేర్ టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ ఎంతమంది తెలుసు? హార్వర్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ ఇన్ యునైటెడ్ స్టేట్స్, అంటే వరల్డ్ అని కూడా చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి 3 weeks బ్యాక్ ట్రంప్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. వాళ్ళకి ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఉండడానికి లేదు అని చెప్పి. అలాంటి యూనివర్సిటీలో రిలీవ్ అయిన వాళ్ళకి జాబ్స్ లేవంటే జస్ట్ ఇమాజిన్ అబౌట్ యువర్ సెల్ఫ్. అవును, లక్ ఫేవర్గా ఉండాలి. ఎంత ఫేవర్గా ఉండాలి? 1:100% అయితే ఫేవర్గా ఉండకూడదు కదా. ట్రస్ట్ మీ, ఇండియాలో జాబ్ చేయడం పెద్ద తప్పేం కాదు. మీరు ఒక 2-3 years ఇండియాలో జాబ్ చేసి ఎస్ మీకు నెలకి అట్లీస్ట్ 2 lakhs వస్తుంది అంటే యూఆర్ వర్త్ టు బి హియర్. అప్పుడు మీరు మాస్టర్స్ చేయొచ్చు. అప్పుడు మాకు ఏజ్ అయిపోతుందంటే ఏజ్ ఇస్ జస్ట్ అ నెంబర్ అని చాలామంది ఫ్యాక్టర్స్ చెప్తారు. యూ విల్ హ్యావ్ మల్టిపుల్ చాయిసెస్ అండ్ మల్టిపుల్ ఆప్షన్స్. బట్ రైట్ నౌ ఇస్ నాట్ రైట్. లేదు కాదు కూడదని వచ్చారనుకో, నాలానే ఇలా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని మిగతా వాళ్ళకి సజెస్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం పడిన గోతులో మిగతా వాళ్ళు పడకూడదు. ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా రావచ్చు, ట్రంపే వస్తాడని గ్యారంటీ లేదు కదా, ఇంకొకరు వస్తే ఇంకా జాబ్ ఓపెనింగ్స్ ఉండొచ్చు అని చెప్పి. యునైటెడ్ స్టేట్స్ వాళ్ళకి వాడే నచ్చాడు. వాళ్ళ దేశం, వాళ్ళ పీపుల్, నా కంట్రీ, మై అమెరికా అంటున్నాడు. సో వీళ్ళందరికీ ఆబ్వియస్లీ వాడికే నచ్చుతాడు. చాలా మంది మన కంట్రీలో కూడా 100కి 99% ఇప్పుడు నరేంద్ర మోదీ నచ్చుతున్నారు. ఎందుకు? మన కంట్రీని ఫస్ట్ పెట్టాడు ఎవరికన్నా సరే. వీళ్ళకి అంతే. సో వీడి గవర్నమెంటే వచ్చింది అనుకో, అప్పుడు నువ్వు ఇంకో 60 లక్షలు తగిలేస్తావా? ఇక నీ టైము, నీ ఎఫర్ట్స్ రెండూ పోతాయి. అప్పుడేం చేస్తావు? కాంట్రాక్ట్ జాబ్స్ చేసుకుంటూ బతకాలి. అంటే నీకు వచ్చి రాంది ఇంకొక ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టి నీది ఏదేదో చేసి నువ్వు ఆ జాబ్ చేసి దాని తర్వాత అది నీకు రాకపోతే మళ్ళీ ఇండియా నుంచి హెల్ప్ తీసుకొని అదొక పెద్ద షిట్ ప్రాసెస్, అదొక మెంటల్ టెన్షన్ కూడా. సో యూ వాంట్ టు చూస్ దాట్ ఆర్ అ గుడ్ ఫుల్ టైం అన్నది నీ చేతిలో ఉంది. సో ఇంకొక క్వశ్చన్ కూడా అడగచ్చు, నువ్వు ఎప్పుడు ప్లేస్ అవ్వలేదా అక్క అని చెప్పి. ఎస్, ఐ ప్లేస్ ట్వైస్. యునైటెడ్ స్టేట్స్లో ఇన్ఫోసిస్లో ప్లేస్ అయ్యాను, ఇంకొకటి ఐ హ్యావ్ ప్లేస్ ట్వైస్. కానీ రెండు ఎందుకు చూస్ చేసుకోలేదు తెలుసా? ఒకటి పే ఈజ్ వెరీ లెస్, అది బయట పార్ట్ టైం చేస్తే కూడా వాడు ఇవ్వడు ఆ పే, అలాంటిది. ఇంకొకటి ఇన్ఫీ, ఐ హ్యావ్ ఎ ట్రబుల్. అది ఎందుకు ప్లేస్ అవ్వలేదు, నేను ఎందుకు చూస్ చేసుకోవాలి అన్నది ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ మీ, ఐ విల్ టెల్ యూ వై. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రేట్ మై మ్యాంగో లస్సీ టూ.